ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము కడవరి కృప. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై చివరి వరకు ఆంగ్లములో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చినప్పుడు ఆయనతో పాటు కృప కూడా కలిసి వచ్చును. నీ యొక్క జీవితంలో ఎంత అధికముగా యేసును కలిగియుందువో అంత అధికముగా కృపను కలిగియుందువు. క్రీస్తును గూర్చిన ఒక్కొక్క ప్రత్యక్షత మనకు కృపను అనుగ్రహించును. క్రీస్తు యొక్క ప్రత్యక్షత అనగా క్రీస్తు యొక్క స్వభావమును గూర్చిన ప్రత్యక్షత అని అర్థము. పుస్తకములు, బైబిల్ అధ్యయనములు, ప్రసంగములు మొదలగు వాటి ద్వారా క్రీస్తును గురించి తెలుసుకొనవచ్చును గాని దేవునితో మనము సన్నిహితముగా నడిచినప్పుడు మాత్రమే క్రీస్తును తెలుసుకొనగలము. ఆయన యొక్క స్వభావమును గూర్చి మనకు కలుగు ప్రత్యక్షతకు తగిన రీతిలో మనం ఒక ప్రత్యేకమైన కృపను పొందేదము. ఇచ్చట నిరీక్షణ కృపతో సంబంధము కలిగి ఉన్నది. కృప విషయమై అంతము వరకు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మనము ప్రభువును ఎదుర్కొందుమను ధన్యకరమైన నిరీక్షణను కృప ద్వారానే కలిగి ఉన్నాము. ఒక వ్యక్తికి దేవుని రహస్య రాకడలో ఎత్తబడుటను కూర్చిన నిరీక్షణ లేనట్లయితే అతనికి కృప కూడా ఉండదు. ప్రభువైన యేసు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ఆయన తీసుకుని వచ్చు కృప ఒకటి కలదు. ఆ కృప మన జీవితములో ఏమి చేయును? అది మన యొక్క దీన శరీరమును తన మహిమగల శరీరముగా రూపాంతరపరచును. ఈ కృపయే కడవరి కృప అని కూడా పిలువబడుచున్నది. మనము కృపలో ఎదిగినట్లయితే చివరి వరకు దేవుని కృప అనునది క్రీస్తు యొక్క రహస్య రాకడలో మన శరీరమును ఆయన యొక్క మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.